ఏంటి ఎలా చూస్తావు? ఒకవైపు గత ప్రభుత్వం నిర్మించిన పూర్తి ఏదైతే ఏదైనా సరే, ఏ నిర్మాణం అయినా సరే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మార్చేయాలని చూస్తుంది. ప్రస్తుతం ఈ ఈ నీరా కేఫ్ పైన పడింది కదా, ఏం చెప్తారు ప్రభుత్వానికి? ఏంటంటే గతంలో ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదైతే గౌడ్లు ఈ రాష్ట్రంలో బలమైన కులం, చాలా దాదాపుగా 40 లక్షల జనాభా కలిగిన కులం, వాళ్ళని ఆర్థికంగా బలోపేతం చేయాలి అని చెప్పి దానిలో భాగంగానే ప్రతి గ్రామంలో కూడా చాలా మేరకు ఏంటంటే చెట్లకి కళ్ళు గీసి దాని ద్వారా ఆదాయం పొంది రాష్ట్రానికి ఆదాయాన్ని సమకూర్చే ఒక పెద్ద కులం గౌడ కులం అని చెప్పి వీళ్ళను కేవలం గ్రామీణ ప్రాంతాలకే పరిమితం చేయొద్దు, రాష్ట్ర స్థాయిలో కూడా వీళ్ళ కళ్ళు వృత్తిని, ఈ నీర వృత్తిని దీన్ని ప్రమోట్ చేయాలనే ఉద్దేశంలో భాగంగానే ఈరోజు హైదరాబాద్లో టాడీ టాపర్ కార్పొరేషన్ దాని పరిధిలో ఉన్న నిధులతోని దాదాపుగా 25 కోట్ల నిధులతోని ఇక్కడ నెక్లెస్ రోడ్లో ఈ నిర్మాణాన్ని చేపట్టారు. నీరా కేఫ్ను ప్రత్యేకంగా భవనాన్ని నిర్మించి అప్పటి మా మంత్రి గౌరవనీయులు శ్రీనివాస్ గౌడ్ గారి నేతృత్వంలో దీన్ని నిర్మించి ప్రారంభించిన సందర్భాన్ని మనం చూసినాం. దీన్ని ఈరోజు ఏంటంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము గౌడ్లను అనదొక్కాలి, రాజకీయంగా వాళ్ళు ఎదిగితే ప్రమాదం అవుతుంది, రేపు ఇది బలమైన కులం అని చెప్పి ఈ అస్తిత్వాన్ని వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతీయాలనే కుట్రతోనే ఈరోజు ఈ నీరా కేఫ్లో ఐస్ క్రీమ్ పార్లర్లు అవుతుంది, ఏంటది హోటల్స్ పెట్టడం అనేది జరుగుతూ ఉంది. ఏంటంటే ఇప్పుడు చూసినాం నీరా కేఫ్లోనే ఈ ఇన్బిల్డ్ పేర్ల మీద ఏంటంటే వేరే పేర్లు పెట్టి ఈరోజు మా కులాన్ని, మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ ఉన్నారు. ఇది తక్షణమే మార్చుకోవాలి, లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థి యువజన నాయకులమంతా కలిసి మా సత్తా ఏందో ప్రభుత్వాన్ని చూపిస్తాం, బిడ్డ వారం రోజుల్లోనే మార్చుకోవాలా, లేకపోతే మీ ఈ ప్రభుత్వాన్ని మేము తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఈ ఇప్పుడు నీరా కేఫ్ గతంలో ఎట్లుందో అట్లా పునరావృతం మంచి చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అన్నిట్లేదు సార్, పూర్తిగా రూపురేఖలు మార్చేసే ప్రయత్నం కనిపిస్తుంది. గతంలో ఉన్న నీరా కేఫ్కి ప్రస్తుతం ఉన్న నీరా కేఫ్కి పూర్తిగా డిఫరెన్స్ కనిపిస్తున్నారు. ఏ విధమైన చర్యలు ఉంటాయని ప్రభుత్వానికి బదులుచుకున్నారు? ప్రభుత్వం ఏమనుకుంటుందంటే ఇది గత ప్రభుత్వం చేసినటువంటి చాలా కూడా తీసేయాలన్న అందులో భాగంగానే ఇది కూడా నీరా కేఫ్ను కూడా తీసేసి ఇది ఇక్కడ అన్ని గ్లాసెస్ ఉండి ఇవన్నీ తీసేసిండ్రు. మరి ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం, ఇది పద్ధతి కాదు. మరి గత ప్రభుత్వము దాదాపు 12 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ నీరా కేఫ్ను అంచెలంచెలుగా అభివృద్ధి చేయాలి, ఇది గీతా కార్మికులకు లాభం చెందే విధంగా దీన్ని తీర్చిదిద్దాల్సిన అవసరం పోయి ఈ రూపురేఖలు మార్చవలసిన అవసరం ప్రభుత్వానికి ఎందుకు వచ్చింది? ఈ పద్ధతి బాగలేదు కాబట్టి ఈ ఉద్యమాన్ని మేము తీవ్రతరం చేస్తాం. మరి సర్దార్ పాపన్న పేరు మీద జనగాం జిల్లా పెడుతున్నారు గవర్నమెంటు, పోయిన గవర్నమెంట్లోనే తీర్మానం చేసింది, ఇప్పటికి కూడా పేరు పెడతలేడు. మరి ఇక్కడ ట్యాంక్ బండ్ మీద కూడా సర్దార్ పాపన్నకు ఆయన విగ్రహం గురించి 2 కోట్ల రూపాయలు దాదాపు కేటాయిస్తే కూడా అది కూడా చేస్తలేరు. మరి నందనంలో కూడా నీరా ప్రాజెక్టుకు అప్పుడు శ్రీనివాస్ గౌడ్ ఉన్నప్పుడు కూడా 7 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి దాన్ని కంప్లీట్ అయితే కూడా ఓపెనింగ్ చేస్తలేరు. సర్వేలో కూడా అదే విధంగా ఉంది. ఈ విధంగా ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందో ఒక్క పని కూడా గౌండోలోకి చేస్తలేదు. మొన్న మాత్రం ఏదో 4.5 కోట్లు పాపన్న యొక్క కోటల దగ్గర చేసిరు కదా, ఒక్కటి మాత్రం ఇంకా చాలా పనులు చేయవలసి ఉన్నాయి. మేము ఏదేమైనా పొన్నం ప్రభాకర్ గారికి, మా మహేష్ కుమార్ గౌడ్ గారికి మళ్ళీ కూడా చెప్తున్నాము, ఆత్మగౌరవ భవనాలకు స్థలం కేటాయిస్తే వేరే వాళ్ళందరూ ఇల్లు కట్టుకుంటారు అక్కడ, దానికోసం కూడా స్పందిస్తలేదు. కాబట్టి దీని మీద యావత్తు గౌడ సమాజము అన్ని పార్టీలు ఉన్న వాళ్ళు కూడా కలిసికట్టుగా పోరాటం చేసి దీన్ని నిలదీస్తాం, దీనికి ఎంతవరకైనా పోరాటం చేస్తామని తెలుస్తుంది. అన్న, ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కళ్ళు అంటే అదొక మద్యం లాగా చూసారు, కానీ తెలంగాణలో కళ్ళు అంటే గ్రామదేవతలకు కావచ్చు, ఊళ్ళో పండుగ అయినప్పుడు దీన్ని ప్రధానంగా మా ఆచారం ఇది ఉంటేనే మేము పండుగ స్టార్ట్ చేస్తాం అన్న దగ్గరికి వచ్చింది. ప్రభుత్వం దీనిపైన దెబ్బతీస్తుందంటారా? ఈ విషయాలపైన ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్లుగీత కార్మికులు, వివిధ గౌడ సంఘాల నాయకత్వం మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున గత కొన్ని సంవత్సరాలుగా పోరాటం చేసి సాధించుకున్న నీరా కేఫ్ని ఈరోజు పరిపాలిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ నీరా కేఫ్ బోర్డు దగ్గరనే బ్యాంకెట్ హాల్ అని చెప్పి స్టిక్కర్ని తొలగించడం చాలా దుర్మార్గమైన విషయం. అదేవిధంగా ఈ హైదరాబాదు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు నడిబొడ్డున ప్రకృతి కళ్ళు నీరా తాటి వనం నుంచి ఉట్టిపారే విధంగా గీత కార్మికుల వృత్తి వేషధారణతోని తాడి చెట్ల వనంతో ఇక్కడ ప్రతిబింబించే విధంగా 2023లో ప్రారంభం చేసుకోవడం జరిగింది. ఇక్కడ
అభివృద్ధి చెందుతూ గీత కార్మికులకి ఆర్థికంగా పరిపుష్టి పెంచే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ నీరా కేపులు ఏర్పాటు చేయాలని చెప్పి కల్లుగీత సంఘంగా మేము డిమాండ్ చేయడం జరిగింది, పోరాటం చేస్తూ ఉన్నాం. కానీ ఇవి 2 సంవత్సరాలు కాకముందే దీన్ని టూరిజం శాఖ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం గీత కార్మికులకి ప్రకృతి పానీయాన్ని తీసి ఇక్కడ అందరికీ ఆరోగ్యాన్ని కాపాడేందుకు నీరాన్ని సేవించడానికి వస్తున్న ప్రకృతి ప్రేమికులందరికీ ఆటంకంగా ఉంది. అదేవిధంగా ఇవాళ నీరా అంటే ఇప్పుడు చూస్తూ ఉన్నాం, పెద్ద పెద్ద కటౌట్లు ఇవన్నీ పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టి పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటారు. శీతల పానీయాలు కానివ్వండి, కిల్లే వాటర్ బాటిల్ కానీ, బిస్లరీ కానీ, ఇది కింది నుంచి భూమి నుంచి 30-40 అడుగుల ఎత్తు ఫిల్టర్ అయ్యి ప్రకృతి ఇచ్చిన ఔషధ గుణాలున్న నీరాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రజలకు అందుబాటులో పెట్టి ఇక్కడ చేస్తూ ఉంటే ఇది ఈ దుర్మార్గమైన విషయం. కాబట్టి ఈ నీరా కేపుని తీసివేయదలుచుకుంటే మేము కల్లుగీత కార్మిక సంఘంగా వివిధ గౌడ సంఘాలు రాజకీయ పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దీన్ని విరమించుకోవాలి తక్షణం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మిత్రులారా, మనందరికీ తెలుసు ఎన్నో పోరాటాల ద్వారా వచ్చినటువంటి ఈ నీరా కేఫ్ మనకందరికీ గుర్తు. ఏదేమైనా 10-12 సంవత్సరాల నుంచి ఘోరంగా ఒకప్పుడు స్టార్ట్ చేసినప్పటికీ అనివార్య కారణాల వల్ల బంద్ అయింది ఏదైతుందో దాన్ని పునఃప్రారంభించడం కోసం కల్లుగీత కార్మికంగా చాలా పోరాటాలు చేసినాం. దానికి అనుగుణంగానే 2 సంవత్సరాల క్రితం ఇది స్టార్ట్ అయిందని చెప్పేసి మనందరికీ తెలుసు. ఇది ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రకృతి సిద్ధమైనటువంటి ఇది మేము చెప్పడమే కాదు, నేషనల్ ఫుడ్ అథారిటీ వాళ్ళు చెప్పినటువంటిది 18 రకాల సూక్ష్మాలు ఎందుకని అంటే రోగాలను తక్కువ చేస్తుందని చెప్పేసి అటువంటి మెడిసిన్కి సంబంధించిన బ్యాక్టీరియా ఇందులో ఉందని చెప్పేసి దాన్ని ప్రతి వాళ్ళు వాడవచ్చు అని చెప్పేసి అనేది వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్టు. దానికి అనుగుణంగానే ఇక్కడ ఇది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఒకటి. రెండోది ఏంటంటే ఈ గౌడ కులస్తుల ఆత్మగౌరవం కోసం అని చెప్పేసి కాపాడుతున్నటువంటి దీన్ని అందరికీ ఆరోగ్యం కాపాడాలని చెప్పేసి అనేది ఉద్దేశంతోనే ఇదంతా పెట్టడం జరిగింది. దీన్ని దెబ్బతీయటం కోసం ఏదైతే ప్రయత్నాలు జరుగుతున్నాయో దాన్ని కల్లుగీత కార్మిక ఖచ్చితంగా వ్యతిరేకిస్తుంది. ఏ పోరాటానికైనా సిద్ధమవుతుంది. ఇంతకుముందు చేసిన పోరాటాల కంటే కూడా ఈ కేఫ్ను కాపాడుకోవటం కోసం కల్లుగీత కార్మికులు ఎప్పుడు ముందుంటుందని చెప్పేసి అని మీ అందరూ తెలియజేస్తూ దీన్ని రక్షించడం కోసం మీ అందరూ కలిసి రావాలని చెప్పేసి అనేది మా యొక్క అభిప్రాయం. ఒకప్పుడు తెలంగాణలో కళ్ళు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మద్యంలాగా భావించేవాళ్ళు, కానీ ప్రస్తుతం తెలంగాణలో కళ్ళు అంటే ఒక సాంప్రదాయంగా భావిస్తారు. సో దీన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం ప్రస్తుతం మన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందంటారా? ఒకటి ఆ సాహసం అయితే చేయదు అనుకుంటా. కారణం ఏంటంటే నీరా అనేది ఈ నీరా భవన్ కట్టడంలో కూడా నీరా అనేది ప్రకృతి ఇచ్చిన చక్కటి ఆరోగ్యకరమైన పానీయం. దీన్ని ప్రమోట్ చేయాలి. నీరా ద్వారా ఎన్నో రోగాల్ని కూడా నయం చేసే అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి కాబట్టి నీరాను ప్రమోట్ చేయాలి. నీరాను ఎస్టాబ్లిష్ చేసి గౌడుల ఆత్మగౌరవాన్ని పెంచడానికి కూడా ఈ నీరా కేఫ్ ఉపయోగపడుతుందని గతంలో ఉన్న ప్రభుత్వం చేసిన ప్రయత్నం. అయితే దాన్ని ఏ రకంగా కూడా డిస్ట్రాయ్ చేయడమో తర్వాత ఏ రకంగా కూడా కొంచెం దాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఏ ప్రభుత్వం కూడా సాహసం చేయకూడదు. చేయటం కూడా అది ఒకవేళ అట్లా చేస్తే మాత్రం చాలా ఇబ్బంది పరిస్థితే ఎదురవుతుంది. ఎందుకంటే గౌడులకు సంబంధించిన ఒక ఆత్మగౌరవ ప్రతీకగా నిలిచిన ఈ నీరా కేఫ్ వాస్తవంగా చెప్పాలంటే ఇది ప్రజలకు అద్భుతంగా ఔషధ గుణాలను ఇచ్చి ప్రకృతి పానీయమైన ఆ నీరాను సేవించడానికి వసతులు కల్పించాలి. దాన్ని ఇంకా ఎట్లా ప్రమోట్ చేయాలి, ఇంకా జిల్లాలలో ఎట్లా దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలనేది ఆలోచించాలి తప్ప మిగతా ఏ రకమైన ఆలోచనలు వచ్చినా కూడా ఇబ్బంది ఉంటుంది. గౌడ కమ్యూనిటీ మామూలుగా ఎందుకంటే వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ఏ ప్రయత్నమైనా కూడా ఎదుర్కోవడానికి ఖచ్చితంగా మేము నిలబడతాం. ఖచ్చితంగా మేము ప్రశ్నించే గొంతుగా నిలబడతాం. రైట్. ఇది అయితే నీరా కేఫ్ని నిర్వీర్యం చేస్తే ఖచ్చితంగా గౌడ్స్ ఊరుకోరు. ఇది ప్రభుత్వానికి తీవ్ర ఇబ్బంది కలిగించే ప్రయత్నం ఉంటుంది తప్ప ఇంకోటి ఏముంటుంది. గతంలో పూర్తిగా నీరా కేఫ్ అంటే ఒక టూరిజం స్పాట్గా ఎంతోమంది వచ్చి దీని ఆనందంగా ఇక్కడ టైం గడిపి వెళ్ళేవాళ్ళు. కానీ ప్రస్తుతం ఇక్కడ ఒక నీట్నెస్ కావచ్చు, లేదంటే ఆ స్టిక్కరింగ్ పూర్తిగా గతంలో ఏర్పాటు చేసిన స్టిక్కర్స్ కావచ్చు పూర్తిగా తీసేయడం జరిగింది. మనం ఇక్కడ ఒకవైపు హుస్సేన్ సాగర్, మరోవైపు హుస్సేన్ సాగర్ పక్కనే నీరా కేఫ్ మంచి ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎవరు ఫ్యామిలీతో
వచ్చినా మంచి సమయం గడిపే అవకాశం మనకు గతంలో చూస్తున్నాం. కానీ ఇప్పుడు పూర్తిగా ఇటు బ్యాంకెట్ హాల్ అని చెప్పేసి లేదంటే ఇంకో ఇతర ఐస్ క్రీమ్ షాప్స్ అని చాక్లెట్ షాప్ అని పూర్తిగా పెట్టడం జరిగింది. దీనివల్ల గౌడ్స్ ఆత్మగౌరవం దెబ్బతింటుంది. నీరా కేఫ్ అనేది కేవలం నీరా ఏదైతే కళ్ళుకు సంబంధించిన కళ్ళు గీత కార్మికు సంబంధించిన ఆ సాంప్రదాయానికి సంబంధించిన ఆ స్టిక్కర్స్ కావచ్చు, లేదంటే దానికి సంబంధించిన ఆ బొమ్మలు ఉంటే బాగుంటుందని చెప్పేసి ఇక్కడ గౌడ్స్ పూర్తిగా పెద్ద ఎత్తున ప్రభుత్వంపై విరుచుకుపడడం జరుగుతుంది. మనం చూడొచ్చు పూర్తిగా ఇటు ఈ తాటి చెట్లను కూడా కొంత ఆర్టిఫిషియల్గా ఏర్పాటు చేసిన ప్రయత్నం మనం చూసినాం. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ఒక్కొక్కటిగా మెల్లగా ఇది తీసేయడం జరుగుతుంది. తీసేస్తే గౌడ్స్ అయిన మేము ఖచ్చితంగా ఊరుకోము. గతంలో తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే మేము కొట్లాడినామో, బలంగా కొట్లాడినామో, మళ్ళీ అదేవిధంగా మా ఆత్మగౌరవం మీద దెబ్బతీస్తే అదేవిధంగా కొట్లాడతాం. ఒకవైపు కాంగ్రెస్లో కూడా అటు టీపీసీసీ అధ్యక్షుడు కావచ్చు, మంత్రి కావచ్చు, లేదంటే అటు మధుయాష్కి గౌడ్ గారు కావచ్చు, ముగ్గురు గౌడ్స్ కుల సంఘస్థులే ఉన్న గౌడ్స్కి సంబంధించిన మనుషులే ఉన్నారు. ఎందుకు ఇంత అన్యాయం జరుగుతుంది, ఇంత అన్యాయం జరుగుతుంటే ఎందుకు మాట్లాడలేకపోతున్నారని చెప్పేసి ఇటు గౌడ్స్ నాయకులు మాట్లాడడం జరుగుతుంది. గతంలో బీఆర్ఎస్ ఏదైతే తీసుకొచ్చిన పైలట్ ప్రాజెక్టులు కావచ్చు, లేదంటే ఇతర ప్రాజెక్ట్స్ కావచ్చు, తీసుకొచ్చిన దాన్ని ఎందుకు నిర్వీర్యం చేయాల్సి వస్తుంది? కేవలం కేసీఆర్ గారు నిర్మించిన ఆనవాళ్ళని తొలగించాలనుకుంటుందా ప్రభుత్వం, లేదంటే మా గౌడ్స్ పైన మా గౌడ్స్ ఆత్మగౌరవం పైన దెబ్బతీయాలనుకుంటుందనే ఆ విషయాలను వీళ్ళు ప్రస్తావించడం జరుగుతుంది. కెమెరామెన్ కిరణ్తో పవన్, మిర్రర్ టీవీ, హైదరాబాద్.